ఈ వీడియోలో మనం ప్రతి యూనివర్సిటీకి అట్లాగే కాలేజ్కి సంబంధించిన ఫీ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. నేనైతే కొన్ని కాలేజెస్కి సంబంధించి ఫీ అయితే మాత్రం నేను చూపిస్తాను. రిమైనింగ్ మాత్రం మీరు చెక్ చేసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మెయిన్ ఏంటంటే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలామంది ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారు, ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటారు. సో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఏంటంటే ఫీ అడ్మిషన్ టైంలోనే కట్టాలి కాబట్టి సో వాళ్ళు ఫీ ఎంత ఉందో చూసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మనం చేరే యూనివర్సిటీ కానీ కాలేజీకి సంబంధించి కానీ ఫీ స్ట్రక్చర్ అనేది చూసుకోవాలి కాబట్టి సో అందరూ అయితే చెక్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే ఫీ ఎక్కువ ఉన్న దగ్గర అయితే అవసరం లేదనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీ ఫీ అనేది చెక్ చేసుకోండి. మీ కోర్సుకు సంబంధించినటువంటి ఫీ ఏదైతే ఉందో రెగ్యులర్కి ఎంత ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్కి ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైతే మాత్రం ఎట్లయినా కానీ రిపోర్టింగ్ అప్పుడే కట్టేసేయాలి అడ్మిషన్ టైంలో. సో ఏంటంటే మీరు ఆ అమౌంట్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చూసుకోండి. 1 వీక్ టైం ఉంటుంది. సో ఈ టైంలో మీరైతే అమౌంట్ అయితే రెడీ చేసుకోండి. అట్లాగే మనం హాస్టల్కి అట్లాగే మెస్కి రెండింటికి కలిపి అయితే అమౌంట్ అయితే కట్టుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్లో వచ్చేసి 1 మంత్కి తీసుకుంటారు, కొన్ని యూనివర్సిటీస్లో 2 మంత్స్కి తీసుకుంటారు. సో మీరైతే ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకోండి. ఇంతకు ముందు వీడియోస్లో మనం కోడ్స్ అయితే రాసుకోమని అయితే చెప్పాము. సో మీరైతే ఇప్పటికీ రాసుకోకపోయి ఉంటే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చూసి మీరైతే యూనివర్సిటీ కోడ్ అట్లాగే కోర్స్ కోడ్ అయితే నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆ కోడ్స్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిటికీ సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ యూనివర్సిటీకి ఒక కోడ్ ఉంటుంది, అట్లాగే నెక్స్ట్ ఆ యూనివర్సిటీ ఎక్కడ అనేది అయితే ఉంటుంది, ఏ డిస్టిక్, అట్లాగే అది ఏ రీజియన్ కింద ఉంటుంది, అది కాలేజ్ టైప్ గవర్నమెంట్ కాలేజా లేకపోతే ప్రైవేట్ కాలేజా యూనివర్సిటీ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అది కోయెడ్డా కాదా అనేది అయితే ఉంటుంది. అట్లాగే అది ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయి ఉంటుంది కాలేజెస్ అయితే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి మన కోర్స్ కోడ్, మన బ్రాంచ్ ఏదైతే ఉందో దాని కోడ్ అయితే ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫీ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయాలి. మెయిన్ ఏంటంటే మన యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీ కోడ్, ఆ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే అందులో ఉన్న రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఇక్కడ వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్లో AUCS అని చెప్పి సెర్చ్ చేశాను. అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, అంటే ఇది రెగ్యులర్ కోడ్ అనమాట. ఇక్కడ రెగ్యులర్ కోడ్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ప్రతి కోర్సుకు సంబంధించినటువంటి రెగ్యులర్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మనం రైట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫస్ట్ బ్రాంచ్ కోడ్ చూసుకోవాలి మనం. ఇక్కడ PG 138 అని ఉంది కదా, అది వేరే కోర్సు. దానికి సంబంధించినటువంటి సీట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు లాస్ట్లో. ఫస్ట్ చూసుకోవచ్చు. రెగ్యులర్కి సంబంధించి PG 064 అనే కోర్సు ఉంది. దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ ఫీ వచ్చేసి 24K ఉందన్నమాట. నెక్స్ట్ కోడ్ వచ్చేసి PG 067, అమౌంట్ వచ్చేసి 24K ఉంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి PG 083, తర్వాత కోర్స్ PG 087, PG 098, PG 100, అట్లాగే PG 102, PG 103, PG 104. రెగ్యులర్ వచ్చేసి మ్యాక్సిమం 24K ఉన్నాయన్నమాట. సో మీరైతే ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన కోడ్స్ అనేవి మనం ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఎట్లా చూసుకోవాలని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో చూసాము. అట్లాగే మీరైతే యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ కోడ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రెగ్యులర్కి సంబంధించి మీ కోర్స్ కోడ్ ఇదిగో ఏదైతే ఉందో ఆ కోడ్కి ఇక్కడ ఎంత ఫీ ఉంది అనేది అయితే ఇస్తాడు. దానికి సంబంధించినటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇస్తాడనమాట. సో మీరు దాన్ని బట్టి ఫీ ఎంత ఉందో చూసుకొని మీరైతే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇక్కడ మనకి రిమైనింగ్ వాటి కూడా నెక్స్ట్ పేజెస్లో ఉన్నాయి. మీరైతే అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పటికి నేను ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్కి ఇక్కడ కోడ్ వచ్చేసి AUCSSF. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు ఈ కోడ్స్ అనేవి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతాయి. ఇక్కడ నేను సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కోడ్ ఎంటర్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవచ్చు కోడ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మన ఫీ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి ఫస్ట్ కోర్స్ చూడండి, AUPG 138 ఉంది. దీనికి 35.5 అయితే ఉంది. సీట్స్ వచ్చేసి 11 ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG 064, 58,000 ఉంది. సీట్స్ 11 ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG 066, 58K, 29 సీట్స్ అనమాట. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG 067, 35.5K, 20 సీట్స్. PG 068, 35.5, 22 సీట్స్. PG 069, 35.5, 11 సీట్స్. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG 073, 49.5K అనమాట, 28 సీట్స్.
నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG083 58K 11 సీట్సే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG087 35.5K వచ్చేసి సీట్స్ వచ్చేసి 13 ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG093 43.5K వచ్చేసి సీట్స్ వచ్చేసి 28 సీట్స్. సో ఇట్లాగే నెక్స్ట్ రిమైనింగ్ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పేజెస్లో మిగతా రిమైనింగ్ కోర్సెస్కి సంబంధించి కోర్సు వాటి ఫీ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఫీ అనేది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి అన్ని కోర్సులకి ఒకేలా ఉండదు, కోర్సును బట్టి అయితే చేంజ్ అవుతుందన్నమాట. అప్లైడ్ కోర్సెస్కి అయితే మాత్రం ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 58K ఉంది. సో ఈ కోర్స్ చూసుకున్నట్లయితే PG064 అనేది బయోకెమిస్ట్రీ అనమాట. సో దీనికి వచ్చేసి 58K ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్స్ వచ్చేసి 11 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి PG066 ఉంది, ఇదైతే బయోటెక్నాలజీ అనమాట. దీనికి 58 29 సీట్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ వచ్చేసి సీట్స్ అనేవి లిమిటెడ్గానే ఉంటాయి అన్నమాట యూనివర్సిటీస్లో. మనం సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అన్నీ చెక్ చేసుకొని ప్రిఫరెన్స్లు అనేవి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ పే చేయాలి కాబట్టి సో ఈ అమౌంట్ అనేది చూసుకొని ప్రిఫరెన్స్లు అనేవి ఇవ్వాలి. రిస్క్ లేదు, రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు అయితే మాత్రం మ్యాక్సిమం కాంపిటీషన్ లేని యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ గురించి అయితే మాత్రం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ ఉన్న యూనివర్సిటీస్ ఏయూ కానీ ఎస్వియు కానీ ఏఎన్యూ కానీ ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వని వాళ్ళు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఏంటంటే మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్లు అయితే చాలా జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. మీకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే 5 కానీ 10 కానీ ఏంటంటే మీ కోర్సుకు సంబంధించి మీరైతే రెగ్యులర్ ఉంటే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాలి. ఒకవేళ మీకు కనుక యూనివర్సిటీస్లో రెగ్యులర్ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్సే ఫస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే మాత్రం మీరైతే చాలా జాగ్రత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎలా అయినా పర్లేదు, మాకు సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే, సీటు వచ్చిద్దా లేదా అని డౌట్ ఉన్నవాళ్ళు, ఎట్లా అంటే 3K అబవ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మీరు ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ లేదా రెగ్యులర్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా ఫస్ట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్ సెలక్షన్ అనేది మీ ఇష్టం అనమాట. ఇంకా లాస్ట్గా సెల్ఫ్ సపోర్ట్ కూడా చూద్దాం. సెల్ఫ్ సపోర్ట్లో కూడా అమౌంట్ ఎంత ఉందనేది చూసినట్లయితే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అది కూడా చూద్దాం. ఇక్కడ సెర్చ్ బార్లో నేను ఆంధ్ర యూనివర్సిటీ చూస్తున్నాను కాబట్టి AUCSSS అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత సెల్ఫ్ సపోర్ట్లో ఉన్న సీట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. ఇక్కడ మళ్ళీ మనం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మన కోర్సుకి సంబంధించినటువంటి ఫీ అయితే ఉంటుంది. సో మీరేంటంటే ఇక్కడ నేను ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే సెర్చ్ చేస్తున్నాను. మీరు అన్ని యూనివర్సిటీస్కి చెక్ చేసుకోండి. ఒక వీడియోలో అన్ని యూనివర్సిటీస్కి చెప్పడం కష్టం అయిపోతుంది కాబట్టి మీరైతే పర్సనల్గా చెక్ చేసుకోండి. మీది ఏ కోర్సు, మీరు వెబ్ ఆప్షన్స్ ఏ కోర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాని ఫీ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి PG064 బయోకెమిస్ట్రీ ఏదైతే ఉందో దానికి 79.5K ఉందన్నమాట. సీట్స్ వచ్చేసి 11 ఉన్నాయి. సో ఒక సీట్ వచ్చేసి 79.5K అనమాట ఫీ అనేది సెల్ఫ్ సపోర్ట్లో. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి PG066 బయోటెక్నాలజీ, దీనికి వచ్చేసి సేమ్ అనమాట. నెక్స్ట్ కోర్స్ వచ్చి సీట్స్ చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీకి 28 సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ సపోర్ట్లో. నెక్స్ట్ వచ్చేసి PG067 దీనికి 39.5 ఉంది, 13 సీట్స్. PG068 39.5 11 సీట్స్. PG069 39.5 11 సీట్స్ అనమాట. PG073 79.5K ఉంది, 17 సీట్స్ ఉన్నాయి. PG083 65K అనమాట, 11 సీట్స్. PG087 49.5K 7 సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ సపోర్ట్లో. PG093 79.5K 28 సీట్స్. చూసారా, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్లో అయినా కాదు సెల్ఫ్ సపోర్ట్లో అయితే వాచిపోయేంత ఫీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి ఈ అమౌంట్ అనేది చెక్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యి కూడా మీకు ఎలిజిబిలిటీ ఇవ్వకపోతే మీరైతే చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒకసారి మీరు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో చెక్ చేసుకోండి. మీకు కనుక ఎలిజిబిలిటీ కనుక లేకపోతే మాత్రం మీరు ఈ కోర్స్ అనేవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు అమౌంట్ చూసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు అలాట్మెంట్ ఇచ్చి ఆ టైంలో మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యి మీకు ఇవ్వకుండా మీరు కనుక అమౌంట్ పే చేయాలని చెప్పి మీకు అలాట్మెంట్ లెటర్లో ఇస్తే ఇంకా అది కష్టమైపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ప్రతి కోర్సుకి సంబంధించి మీ ఫీ ఎంత ఉంది, సీట్స్ ఎన్ని ఉన్నాయి, మన ర్యాంక్ ఎంత అనేది చూసుకొని అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇదే కాదు అన్ని యూనివర్సిటీస్ కూడా ఇట్లాగే చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ఫీ ఎంత ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటేనే బాగుంటుందన్నమాట. అట్లా ఏం అవసరం లేదు, ఫీ ఎంతైనా ఉన్నాయి మనకు అసలు అదేం అవసరం లేదు, ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనుకుంటే మాత్రం మీరు కోర్సు అట్లాగే ఇన్స్టిట్యూట్ కోర్స్ కనుక చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నేను తర్వాత మనకి ఇంకా అవ్వలేదు, వెబ్సైట్లో ఇవ్వలేదు,
మ్యాక్సిమం ఈరోజు ఇస్తాడు వెబ్ ఆప్షన్కి సంబంధించి. ఇవ్వగానే నేనైతే వీడియో చేస్తాను. మీకు కానీ వెబ్ ఆప్షన్స్ మీద డౌట్ ఉంటే మాత్రం ఎవ్వరూ కూడా తొందరపడి వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది యాక్టివేట్ అవ్వగానే మీరైతే తొందరగా వెళ్ళేసి పెట్టుకోమాకండి. మనకి 23rd వరకు టైం ఉంది. అందరికీ అన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. మీ కోర్సుకి సంబంధించి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. తొందరపడి మాత్రం ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయిందంటే మళ్ళీ మీరే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మాకు అన్నీ తెలుసు అనుకుంటే మాత్రమే మీరైతే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోండి.